హాయ్ హలో నమస్తే నేను మీ విజయలక్ష్మి. దావోస్ పర్యటన విజయవంతం చేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అమరావతి క్యాంప్ ఆఫీస్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు అభినందనలు తెలిపిన అనంతరం సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం విషయంలో రాజీ పడని నిరంతర శ్రామికుడిగా పనిచేస్తూ కూటమి ప్రభుత్వం కొలువైన సుమారు 7 నెలల కాలంలో ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారు అని కొనియాడారు. వారు ఈరోజు మాకు ఇచ్చిన మంచి సూచన అంటే గతంలో చాలాసార్లు మంచి సూచన ఇచ్చారు. అయితే ఒక ఎనర్జెటిక్గా ఒక బాధ్యతగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలా ఉండాలని కొత్తదనాన్ని అనిపిస్తుంది. గత సమావేశాల కంటే భిన్నంగా ఈరోజు వారు మాతో మాట్లాడారు. అందరూ ప్రోత్సహిస్తూ ఏమైనా ముందుకు ఎలా వెళ్ళాలని చెప్పేసి మాకు సూచన ఇచ్చారు. అలా కొత్త సభ్యుడిగా మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అలాగే టీం వర్క్ చేయమన్నారు. ఆ టీం వర్క్కి గతంలో 7 మాసాల్లో బాగా చేశారు. ఇంకా ముందు కూడా అట్లా చేయమని చెప్పారు. అలాగే ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఎంపీ కూడా ఏ ప్రాంతాలు ఉన్నారో వలసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఐడెంటిఫికేషన్ చేసి తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి ఇమ్మీడియట్గా ప్రసారంలో పాల్గొమని చెప్పారు. అదే సమయంలో మేము కూడా వర్కౌట్ చేస్తాం. ఏ కాన్ఫరెన్స్లో ఎవరెవరు ఉన్నారో లిస్ట్ కూడా ఇచ్చాం. ఆ లిస్ట్ సంబంధించి కూడా వర్కౌట్ చేసి మేము టీం వర్క్ చేసి అక్కడ మేము పాల్గొంటాం. అదే సమయంలో ఈ రాష్ట్రానికి ప్రతి విషయంలో కేంద్రం ఏది సహకరిస్తుందో దానికి సంబంధించిన ప్రజలు తెలియాలని చెప్పేసి చెప్పాలని చెప్పారు. అది ముఖ్యంగా బూత్ కమిటీ సంబంధించి బూత్ కమిటీ కానీ గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లెక్చర్ ఏదైతే ఉందో ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు కలుపుకొని పోవాలి, అక్కడికి వెళ్ళాలి. ప్రతి ఎంపీ కూడా ఎమ్మెల్యేతో కోఆర్డినేషన్ చేసుకొని ఆ గ్రామాలు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అక్కడ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పారు. అది కొత్త కోణం. 100% ఏది ప్రభుత్వ పథకాలు వచ్చినా సరే ప్రతి ఒక్కరికి సమాచారం వెళ్ళాలి అనేది వారి ఆలోచన. దానికి తగ్గట్టుగా మేము వెళ్తున్నాం. వారు ఇచ్చిన ఈ సమావేశం సూచన మాత్రం మాకు పొలిటికల్కి కానీ లేకపోతే ప్రజాసేవకు కానీ చాలా అవసరం చెప్పి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనా శ్రీశైలం గౌడ్ గారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ని కలిసి ఇందిరమ్మ ఇల్లు అర్హులైన నిరుపేదలకు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం కోనా శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అధికారులు చేసిన అవకతవకలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కావున అర్హులైన నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్ రామ్ గౌడ్, యాదిరెడ్డి, సదానందం, కోటేశ్వరరావు, సురేష్, ధర్మారెడ్డి, శ్రీను, బాబు తదితరులు పాల్గొన్నారు.